బాలయ్య అండి. బాలయ్య గారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారండి? ప్రస్తుతం అందరూ కూడా బాగుంది బాగుంది అంటున్నారు. ఈ పెన్షన్లోటి ప్రతి నెల ఆఖరి వచ్చిన వెంటనే ఇంటింటికి వచ్చి ఇవ్వటం చాలా సంతోషిస్తున్నారు. ప్రతి అంగవైకల్య వాళ్ళు, మామూలు 4,000 పెన్షన్ వాళ్ళు మొన్న చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు. ఏమండి నిత్యావసర వస్తువులకు కొంచెం పెరిగినాయని బాధపడుతున్నారు. కానీ ఇది మన చేతిలో లేదు, కేంద్ర చేతిలో ఉంది. అది అప్పుడు పుట్టగానే ఆవగానే తినరు. నెమ్మది 4 నెలలు అయింది. అది అవుద్ది. తర్వాత రోడ్లు బాగు చేస్తున్నారు. డిసెంబర్ నెలకల్లా బ్రహ్మాండ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా సూపర్ అయిపోతాయి. మనకు కావాల్సిన రోడ్లు, ప్రజలకి కావాల్సినమో అన్నీ కూడా రేట్లు అన్నీ బాగుండాలి. పాపం ప్రభుత్వం పథకాలు ఏమైనా అమల్లోకి వస్తున్నాయి? పథకాలు వస్తున్నాయండి. ఏమేమి పథకాలు వస్తున్నాయంటారు? ఇప్పుడు ఇదండి మొన్న పెట్టే ఏంటిది గ్యాస్ సిలిండర్ పెట్టేశారు అండి. అలాగే ఇంకోటి ఏదో పెట్టారండి, అది కూడా వస్తుంది అమల్లోకి మహిళలకి. అది అలా ఒకటి వస్తున్నాయండి. పర్లేదు ఒకడొకటి వస్తున్నాయండి. ఇప్పుడు రోడ్లు అయిపోయినాయి అనుకోండి, రేపు ఈ నెలలో మా శాసనసభ సమావేశాలు అందులో ఏమవుతుంది చర్చించుకుంటే అయ్యో అందులో కూడా కొత్తగా వస్తాయి. నామినేట్ తిరుపతి దేవస్థానం అయిపోయింది, ఇచ్చారు. ఇంకా లోకల్ దేవాలయం ఉన్నాయి, అవి కూడా త్వరలో ఇస్తారు నామినేట్ పదవులు. ఒక్కొక్కటి ఇస్తారు, అన్నీ ఒక్కసారి. ఇప్పుడు మనం పంచపరం అన్నీ ఒకసారి తినగలమంటే ఒకటి తింటాం. ఇదంతే అండి. ఇప్పుడు ప్రజలు మాత్రం హ్యాపీగా ఉన్నారు. బాగుందిరా బాబు బాగుంది అంటున్నారు. ఇదిగో ఇంకా 4,000 అండి ఐసి బండికి పట్టుకొచ్చి బాబా ఎక్కడ పట్టుకొచ్చాడు, ఈయన ఎంత ఉంది చేయడు. అలాగే అండి ఇటువంటి ఉన్నారంటే ఇంకా 60 సంవత్సరాలు నాకు రాలేదు, నీకు అంత 60 ఇస్తుంది, 60 నాకు ఎలా ఇస్తారా ఒక రూల్ ఉంది అంటాను నేను. అలా ఉన్నాయండి. ఉచితంగా ఇసుక అన్నారు కదా, ఇసుక ఏమైనా అమల్లోకి వచ్చిందంట? ఇసుక అండి, ఇసుక ఇక్కడ మాత్రం ర్యాంపులు లేవండి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి, రావులపాలెం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయండి. ఇందాక ఎక్కడి నుంచి జొన్న నుంచి వస్తున్నాయంట. ఇక్కడ ఓన్లీ తీసినందుకు బాటా ఉడికి అంతే అంట, మరి ఎంతో తెలియదు నాకు. అంతే అన్న, ఇంకా ఏమున్నాయి. తీసినందుకు బాటా ఉడికి వచ్చుకుంటారన్నాడు. కానీ అక్కడి నుంచి ఇచ్చిన ఇక్కడ కిరాయి ఎంత అవుద్ది, బోల్ కిరాయి అవుద్ది. లోకల్ ఎక్కడ పడితే అక్కడ లోకల్ ఇచ్చేస్తే అండి. అలాగే సొంత ఇంటి వాడికే ఇవ్వబడును ఉచితంగా. అది ఇల్లు ఇది ఉంటుంది కదండి, ఇంటి బుక్ కాదండి, ఇది కాదండి, పంచాయతీ అప్రూవల్ అంటారు కదా, అప్రూవల్ ఇచ్చి ఎంఆర్ఆర్ దగ్గర వెళ్ళి చక్కగా సర్టిఫికేట్ ఇచ్చుకుని ఇతనికి అన్ని లారీలు ఇవ్వాలి. అయితే ఫ్రీ, సొంతంగా అయితేనే ఇవ్వాలి. అది కొంతమంది చేస్తారండి గుట్టకాస బాగా అటువంటి. అలా పెడితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రజానికి కావాల్సింది ఇసుక కావాలి. సొంతంగా ఇల్లు కట్టాడు చచ్చిపోతున్నాడు వేళ కొనలేక. దానివల్ల మేస్తులు ఖాళీ అయిపోయారు. ఇసుక ఒక్క దానివల్ల వడ్డన మీద చెప్తారు. అయ్యో పవన్ గారు బాగా ఈయన వచ్చాకంటే కూటమిలు ఏరేగా బాగా